ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్య పాస్టర్ బి సింగ్ గారు ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో జన్మించి ప్రస్తుత విశాఖపట్నంలో పరిచయం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో కూడా పరిచయం చేస్తుంటారు. మరి చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంది. మనకు అహవాలో రెగ్యులర్ గా ఇప్పటి నుంచి మరి పార్టిసిపేట్ చేస్తూ మనకి ఎంతో సహకరిస్తూ ప్రార్థన సహకారం కూడా అందిస్తున్నారు. ఈ సమయంలో మరి 25 కీర్తనలు కూడా కంఠస్థం చేశారండి. 15 కీర్తనలు అని చెప్పాం కానీ 25 కీర్తనలు కంఠస్థం చేశారు. తెలుగు భాషలో మనకి ఇప్పుడు రిసైట్ చేసి వినిపిస్తారు. పాస్టర్ గారు మీరు స్టార్ట్ చేయండి. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కలువల యురాని మాటబడినది, ఆకువడక తన కాలమందు పొలమిచ్చి చెట్టువుల నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు అలాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టువుల నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభను పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. 6వ కీర్తన. యెహోవాని కోపం చేత నన్ను గద్దింపుకుని ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నన్ను కృషించు, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచును, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవాను ఎంతవరకు కరుణింపగా ఉందు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గుర్చిన జ్ఞాపకం లేదు. పాతనములు ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను ములుగు చలస్తున్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుతున్న పరుపు తెలియజేస్తున్నాను. నా కన్నీళ్ళ చేతన పడగ కొట్టుకొని పోచున్నది. విచారం చేతన కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మనుదురు. 8వ కీర్తన. యెహోవా మా ప్రభు ఆకాశంలోని మహిమను కనపరచువాడా, భూమి అందంతటి నీ నామం ఎంత ప్రభావము గలది. శత్రులను పగ తెచ్చుకోని వారిని మాన్పివేటగే, నీ విరోధులను బట్టి బాలురకై చంటి పిల్లలకై స్థుతుల మూలమున్న నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని నీ ఆకాశంలో నీ కలుగ చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటివాడు. నీ నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానికి కొంచెం తక్కువ వానికి చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. 15వ కీర్తన. యెహోవా నీ గుడారముల ఉండదగిన వాడెవడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అచివరు నాలుగతో కొండములాడు, తన చెలికారికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నిత్యుడు అసహ్యుడు. అతను యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతను ప్రమాదము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకేయడు. నిరపరాధిని చెరుపుటకై లాంఛం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములేదు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకైనా సదదిచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపులను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కార్యము దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాచయములు నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నా నివాసము చేసుదను. 24వ కీర్తన. భూమి దాని సంపూర్ణత, లోకములు దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రములు దానికి పునాది వేస్తున్న ప్రవాహ జలములు దాన్ని స్థిరపరచను. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ స్థలం నిల్వదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ స్థలం నిల్వదగిన వాడేవాడు. మరొకసారి చెప్పండి. ఆ భూమి దాని సంపూర్ణత, లోకములు దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రము దానికి పునాది వేస్తున్న ప్రవాహ జలము దాన్ని స్థిరపరచను. యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ స్థలము నిల్వదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకై, కపటముగా ప్రమాణము చేయకై, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. వాడు యెహోవాను ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం నందును. ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవాని సన్నిధిని వెదకు వారు అట్టివారే. గుమ్మములార మీ తలలో పైగెత్తుకునుడి.
మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? మన శౌర్యములు గల యెహోవా, యుద్ధసురుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలో పేగెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఈ మహిమగల రాజు. 29వ కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావం మహర్షములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరం నిజనుల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షులను వీరచును. యెహోవా లెవనను దేవదారు వృక్షులను ముక్కలుగా వీరచును. దూడవల గంతులు అయినట్లయినా చేయను. లెవనను సిరియను గురుపొత్తు పిల్లవల గంతులు అయినట్లు ఆయన చేయను. యెహోవా స్వరం అగ్నిజులను ప్రజ్వలింపజేయుచున్నాడు. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలనైనా చేయను, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములను ఉన్నవని ఆయనకు ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు. ఆయన యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమని నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగలు నాకు అన్నపానములైన జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. నా ప్రాణము నీవెల కృంగి నాలో నీవెల నా ప్రాణము నీవెల కృంగి నాలో నీవెల తొందరపడుచున్న దేవుని నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకుని తింకను ఆయనను స్తుతించుదను. దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యుద్ధన ప్రదేశం నుండి, హెర్మను పర్వతం నుండి, మిసారకొండ నుండి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ జల ప్రవాహ ధరల ధ్వని విని కరుడని పిలుచుచున్నాను. నెలలన్నీ నీ తరంగంలన్నీ నా మీద పొల్లి పారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగు నాయ జపించు. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన అయిన జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. కావున నీ వల్ల నన్ను మరచి ఉన్న శత్రు బాధ చెందిన దుఃఖక్రాంతుడని సంచరించవలసి వచ్చినేమి అని ఆశ్రయ దుర్గమైన దేవునికి నేను మానవి చేయుచున్నాను. ఈ దేవుడు ఏమైనా శత్రువు దినవేళ అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నాం. ప్రాణమా నీవెల కృంగి ఉన్నావు, నాలో నీవెల తొందరపడుచున్నావు. దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్తన దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించదను. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములైన నమ్ముకున్న దగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రం పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నొరుగు కట్టినను, ఆ పొంగున పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కలువలో దేవుని పాట్నమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నావి. దేవుడు ఆ పాట్నంలో ఉన్న దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయన భూదిగంతులకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడను, బలమును తెగ నెరుపువాడను ఆయన. యుద్ధరథములను అగ్నిలు కాల్చివేవాడు ఆయన. ఉరకును నేను దేవుడు నన్ను తెలుసుకొనుడి. అన్ని జనులు నన్ను మహోన్నతుడు అగుదును. భూమి మీద నన్ను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 54వ కీర్తన. దేవాని నామను బట్టి నన్ను రక్షింపుమని, పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపు, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తేజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చైక్యుడు ఆయన వారి మీదకి రప్పించును. ఈ సత్యమును బట్టి వారిని నాశింపజేయము. శిక్షార్పణలైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవాని నామముత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. 61వ కీర్తన. దేవాన్న ముర్ర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగము. నా ప్రాణము తెల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత అయితే నా కొండ పెరిగి నన్ను ఎక్కించు.
నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నన్ను గుడారంలో నివాసించడం, నీ రెక్కల చాటున దాకొందును. దేవుని మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నేను నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయు కలుగజేదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధి నాతో నిరంతరం నివాసించును గాక. అతని కాపాడుటకి కృపాసత్యములను నియమించుము. దినదినం నా మొక్కుబడులను చెల్లించినట్లు నీ నామ నిత్యము కీర్తించదను. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వెకొని నిన్ను వెదకుదును. నీ బలముని ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ముందు నేను ఎంతో ఆసక్తిని తట్టు కనిపెట్టి ఉన్నాను. నేను లేక ఇంటి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేతి నిన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నది. నీ కృపా జీవము కంటే ఉత్తమం. నా పెద్దలు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రోమెదుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి ప్రజలతో నన్ను నిన్ను గురించి గానం చేయుచున్నది. కాగా నా జీవిత కాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతించదును. నీ నామను బట్టి నా చేతులు ఎత్తుదును. నువ్వు నాకు సహాయకుడు ఏంటి, రెక్కల చాటున శరణ జ్యోతి ఉత్సాహుని చేస్తుదాను. నా ప్రాణం నిన్ను అంటే వెంబడించుచున్నది. నీ కుడిచి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నాశింపజేయని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలాగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతి వాడును అతిశయలను. అబద్ధములాడవని నోరు మూయబడును. 90వ కీర్తన. ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునపు, భూమిని లోకముని పుట్టింపక మునపు యుగయుగములు నీవే దేవుడు. నీ మనుషులను మాటికి మార్చుచున్నావు. నరులారా తిరిగిరని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నట్టులను ఉన్నవి. రాత్రిందులు ఒక జాములను ఉన్నవి. వరద చేతనైనట్లు వాడిని పొరగొట్టి వేగవాన్ని నిద్రింతురు. ప్రొదునాది మొలచి చిగిరించును. ప్రొదునాది మొలచి చిగిరించును. సాయకనవది కోయబడి వాడవరును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నిగృతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీ ఎదుట నుంచుకొని ఉన్న నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవి. నిగృతను భరించుతున్న మా దినములను గడిపి నిపుణులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఇష్టాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవం ఆయుష్య దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక ఉందో. నీ సభకులను చూసి సంతాపపడము. ఉదయములని కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము దినములని ఉత్సాహించి సంతోషించదము. మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన మమ్మల్ని సంతోషపరచుము. నీ సభకులకు నీ కార్యం కనుపరచు. వారి కుమారులకు నీ ప్రభావం చూపింపము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనులు మా స్థిరపరచు. మా చేతి పనులు స్థిరపరచుము. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివాసించు వాడి సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊర్ల నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చికటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మంది పాడుచు రోగమునకైనా భయపడకుందు. ఈ ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కొలినను అపాయము నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూచుండి ఈ భక్తులకు ప్రతిఫలము కలుగును. గాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, చికటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్న మంది పాడుచు రోగమునకైనా భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిన అపాయం నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూచుట భక్తులకు ప్రతిఫలము కలుగును. నీ కన్నులారా భక్తులను నీ కన్నులారా మధ్యాహ్న మందు పాడుచు రోగమునకి భయపడకుందు. నీ కన్నులారా చూచుచుండగా భక్తులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము. నీవే ఆశ్రయం. మహోన్నతుల దేవునికి నివాస స్థలం చేసుకొని ఉన్నాం. నీకు అపాయం ఏమీ రాదైతే సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటగా నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ సింహంలో నాగపాములను త్రొక్కెదు, గోధుమ సింహంలో భూజంగంలో అడగ త్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక అతని ఘనపరచదను.
అతను నాకు మొరపెట్టని అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుత అతను తృప్తిపరచదను, రక్షణ అతనికి చూపించదను. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేతున్న సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలము, ఆయన మెప్పు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుతున్న గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచున్న ఆభరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు, ఆయన సత్యము తరతరములు ఉండును. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చేస్తున్న ఉపకారములు దేన్ని మరొకము. ఆయన దోషములన్నింటినీ క్షమించండి, సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణ కటాక్షం నీకు కిరీటము గొంతుతున్నాడు. పక్షిరాజు యవనములని యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుకొని హృదయం తృప్తిపరుచుతున్నాడు. యెహోవా నిత్యక్రియలను జరిగించు, బాధింపబడి వారి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోసకు తన మార్గంలో తెలియజేస్తున్న ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంత కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమడవాడు కాడు, ఆయన నిత్యం కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నది, ఆయన ఎంత భయభక్తులు గల వారిడ ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమాటికి తూర్పు ఎంత దూరం, ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి జాలిపడను. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మట్టి వారమని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. నరుని ఆ గడ్డివులను ఉన్నది, అడవి పోయినట్లు వాడు పోయిన, దాని మీద గాలి వీచుగా అది లేకపోను. ఆ మీద దాన్ని చూడు, దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమును నిలుచును. యెహోవా ఆకాశమును తన సింహాసనంలో స్థిరపరచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు వనస్సులారా, మీరందరూ ఆయన సన్నుతించుడు. యెహోవా ఎలుచుండు, యెహోవా సైన్యములారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు. ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నుతించుడి. యెహోవా ఎలుచుండు స్థలములన్నిటిలోనూ ఆయన సర్వకార్యములను ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా ఆయనను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామం సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. ఉన్నతమందు అస్థినుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశంలో వంగించుడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటగే ఆయన నేల నుండి తిత్తులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి వీధులను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లులు గారు, కుమార సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. 121వ కీర్తన. కొండల తట్టున కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సూచించున్నవాడు, ఆయన పాదం తొట్టిలో నీయడు. నిన్ను కాపాడువాడు కొనుకోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోగలేదు, యెహోవా నిన్ను కాపాడును. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని దాని కావలి కాయ వారు మేలుకొనిట వ్యర్థమే. మీరు వెక్కువను లేచి చాలా రాత్రిన తర్వాత పండుకొనదు, కష్టార్జితమైన ఆహారము తినుతున్నట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణముల వంటి వారు, వారితో మంబులు పోది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమములతో విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితం అనుభవించదు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల నుండును, నీ భజనపు వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వల్ల నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. శూనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షమం కలుగుట చూచుదు. నీ పిల్లలను చూచుదు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 130వ కీర్తన. యెహోవా అగాధ స్థలం నుండి నన్ను మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు, నీ చెవికి నా అర్థధ్వని వినుము. యెహోవా నీ దోషంలోను కనిపెట్టి చూసినాడు. నా ప్రభు ఎవడు నిలువగలడు?
ఆయనను జనులను ఎంతో భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము ఎక్కువ కనిపెట్టుచున్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనము. యెహోవా యొక్క కృప దొరకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివాసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహారను గడ్డ మీదుగా కారి అతని అంగిలంచువులు దిగజారిన పరిమాణ తైలముల నుండును. శివను కొండల మీద దిగవచ్చు హర్మణ మంచముల నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతని నుండవలని యెహోవా సెలవిచ్చి అన్నాడు. 134వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలమే మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశము సృజించిన యెహోవా శిలం నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 138వ కీర్తన. నిన్న పునరుదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవతల ఎదురు నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధ ఆలయంతటి నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు. నామును కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నేను మొరపెట్టిన దినం నువ్వు నాకు ఉత్తరం ఇచ్చుతివి. నా ప్రాణంలో త్రాణ పుట్టి నేను ధైర్యపరచుతివి. యెహోవా భూరాజులను సెలవిచ్చిన మాటలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దినను లక్ష్య పెట్టును. ఆయన దూరము నుండి గర్భిస్తున్నాయి. యెహోవా భూరాజులను సెలవిచ్చిన మాటలు విని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదరు. యెహోవా మహోన్నతుడైన నన్ను దూరం నుండి గర్భిష్ను బాగా ఎరుగును. యెహోవా మహోన్నత దినులను లక్ష్య పెట్టును. ఆయన దూరం నుండి గర్భిష్ను బాగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుబడి ఉన్న నన్ను బ్రతికించదు. శత్రువుల కోపం నన్ను రక్షించుటకి నిన్ను చేయి చాపి కుడిచి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రస్తుతించు ఆకాశ విశాలముదైనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. గుర్రధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోను సితారతో ఆయన స్తుతించుడి. తంబురతోను నాట్యంతో ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితో ఆయన స్తుతించుడి. మ్రోగు తలములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తలములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఎక్సలెంట్ బ్రదర్, ఎక్సలెంట్. అబ్బా సూపర్ బ్రదర్, చాలా బాగా చెప్పారు. ఎక్కడ ఆకుండా నాన్ స్టాప్ కంటిన్యూస్ గా 25 సాంగ్స్ చెప్పడం అనేది గొప్ప సంగతి బ్రదర్. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను బ్రదర్. దేవుడు నిజంగా మీకు ఇచ్చిన జ్ఞాపశక్తిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. నిజంగా మీరు కూడా చేసిన ప్రయత్నం, ఎఫర్ట్స్ కూడా నిజంగా దేవుడు బ్లెస్ చేయండి బ్రదర్. నిజంగా ఎక్సలెంట్ బ్రదర్. మరి బ్రదర్ మీరు ఇప్పుడు విన్న వాళ్ళు కొంతమంది చెప్తారు కొన్ని కామెంట్స్. దానికంటే ముందు ఒకసారి మీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. మీరు చెప్పారు, నాకు మర్చిపోయాను ఒకసారి. మీరు చదివింది ఒరిస్సాలో కదా బ్రదర్? అవును సార్, ఒరిస్సా సార్, ఒరిస్సా. అంటే ఒరిస్సాలో ఎస్ సార్. మీరు ఒరిస్సాలో చదువుకున్నప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ చదివారు? ఒరియా, హిందీ, ఇంగ్లీషా? అవును సార్, 3 లాంగ్వేజ్ లో చదివాను సార్. అవును సార్. మరి తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారండి? తెలుగు ఇక్కడికి వచ్చాక నేర్చుకోవడం జరిగింది సార్. 7 రోజుల్లోనే నేర్చుకోవడం జరిగింది విశాఖపట్నం నుంచి నేర్చుకున్నారు. ఎంత ఏజ్ లో నేర్చుకున్నారు బ్రదర్? సార్. మీ వయసు ఎంత అండి అప్పుడు? వాట్ इज आपका एज कितना है वो उस समय जब आप तेलुगु सीखा था? जब मेरा एज मैं 24 था सर, उस समय एज में सीखा। यस सर। 24 इयर्स समय में आपने तेलुगु लैंग्वेज सीखा और इसमें इतना प्रवीण हो गया आपने. अरे एक्सलेंट ब्रदర్, సూపర్. దయచేసి విన్నారు కదండి. ఒకసారి మరి దేవునికి మహిమ కలిగినట్లు మరి బీసింగ్ గారిని కొన్ని ఎంకరేజింగ్ మాటలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. వస్కా ప్రియాంక గారు ఉన్నారు, జాహ్వని రావు గారు ఉన్నారు, శ్రీదేవి గారు, కరుణశ్రీ గారు, ఇస్తరి జోనతన్ గారు కూడా ఉన్నారు, ఆశాలత గారు. ఎవరైనా చెప్తారండి?
ఇస్తున్నాడు బ్రదర్. బ్రదర్ నిజంగా చాలా బాగా చెప్పారు బ్రదర్. అసలు అన్ని కీర్తనలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. చాలా చక్కగా చెప్పారు బ్రదర్, ఏది మర్చిపోకుండా. చిన్న చిన్నవి ఒక్కొక్క దగ్గర కొంచెం ఆగుతా ఉన్నారు కానీ చాలా చాలా ఫ్లూయెంట్గా చెప్పారు బ్రదర్. నిజంగా ఎంత జ్ఞాపశక్తి ఇచ్చాడు మీకు. నిజంగా దేవునికి 24 ఇయర్స్ అప్పుడు తెలుగు నేర్చుకున్నారంటండి. నిజంగా అది ఎంత గొప్ప సంగతి అండి. మన మదర్ టంగ్ మనకి రాదు, గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎక్సలెంట్ బ్రదర్, తెలుగు సూపర్, హ్యాట్స్ ఆఫ్. మాట్లాడడానికి నిజంగా దేవుడిచ్చిన వరం బ్రదర్ మీకు. అంతే అంతే, అది ఆ, గిఫ్ట్. ఇంకా దట్ ఈస్ దేవుడు ఆయన సేవలో బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం బ్రదర్. రియల్ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ బ్రదర్ మీకు. ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి సిస్టర్ ఆశలత్ గారు, ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్ సార్. చాలా చాలా సూపర్ సార్. ఎక్కడ అసలు నిజంగా తెలుగు నేర్చుకున్న ఆయనలా లేరండి, తెలుగు ఆయనలాగే మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్, చాలా వెరీ నైస్ అండి. అలా అంత అన్ని గుర్తు పెట్టుకోవడం అనేది మా వల్ల కూడా కాలేదు సార్. అంత బాగా Very గుర్తు good. పెట్టుకునే జ్ఞాపశక్తి ఇచ్చినందుకు చాలా దేవునికే వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా చెప్పారండి, చాలా చాలా బాగా చెప్పారు. నాకు అర్థమవుతుంది Yes, yes. మీకు తెలుగు కొంచెం రాదు అని మధ్య మధ్యలో అనిపిస్తుంది స్లాంగ్, బట్ అయినా మీరు Yes, అంత yes. చక్కగా చెప్తుంటే నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఇతనికి తెలుగు రాదు బట్ ఎంత చక్కగా నేర్చుకున్నారు అనేది నాకు అర్థమైంది. ఎస్ అండి, ఎస్ థ్యాంక్ యూ సో సిస్టర్, మచ్. అది చాలా Yeah, గొప్ప brother. సంగతి అండి నిజంగా. కానీ ఇది గ్రేట్ విజ్డమ్ బ్రదర్, అది దేవుని కృప మాత్రం ద్వారానే తప్పితే. అంతే అంతే. అండ్ మన ఒబీడియన్స్ నేనైతే నమ్ముతాను. ఇంతకు ముందు చెప్పిన వాళ్ళు కూడా బ్రదర్ అలానే ఎంత ప్రేమించి దేవుని వాక్యాన్ని. చాలా థ్యాంక్స్ రవి బ్రదర్, మీకు కూడాను. ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు అసలు ఇలా స్లాట్స్ ఏర్పాటు చేసి చేయడం అనేది నిజంగా మా మా మెంటర్ మీరు, అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ అండ్ గ్లోరీ, థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి, అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సరేనండి, శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి గారు. చాలా బాగా చెప్పారండి. ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆయనైతే కష్టపడి తెలుగు నేర్చుకుని చెప్పేశారు, కానీ మనమైతే ఆ లాంగ్వేజ్ నేర్చుకుని మనం అలా చెప్పలేమేమో. అదే కరెక్ట్ అండి, అదే చాలా మన బాగా లాంగ్వేజ్ లోనే చెప్పారండి. చెప్పలేకపోతున్నాం అండి. ఇంకేంటండి, ఇంకో లాంగ్వేజ్ చెప్పడం ఏంటండి అసలు అదే కదండి, తెలుగు వచ్చిన వాళ్ళమే తెలుగు ఇలా చెప్పలేము. చాలా బాగా చెప్పారండి. అదండి దేవుని you, వరం sister. అండి, దేవుని కృప. సరే బ్రదర్, చాలా వందనాలు బ్రదర్. నేను మీ రికార్డింగ్ తర్వాత మీ పర్మిషన్ ఇస్తే నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను బ్రదర్. థ్యాంక్స్ అండి సార్. ఓకే సార్. బీసీ గారు. you, మళ్ళీ sir. మీతో తర్వాత నేను మాట్లాడతాను ప్రత్యేకంగా. Sure, sir. Sure, sir. ఓకేనండి, Thank you. ఎండ్ చేస్తున్నాను Praise the Lord. మీటింగ్.